మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. హైదరాబాద్ సిటీలో పలు స్పా సెంటర్ల పైన పోలీసులు దాడులు చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో స్పా సెంటర్ల పైన అనేక ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఎక్కువగా యువతని టార్గెట్ చేసుకుంటూ వారికి ఇతర సౌకర్యాలను కల్పిస్తామనే ఉద్దేశంతో క్రాస్ మసాజులు కానీ ఇవన్నీ కూడా చేపిస్తామనే ఉద్దేశంతో ఎక్కువ వసూలు చేసినటువంటి స్పా సెంటర్లు. దాంతోపాటు స్పా సెంటర్ పర్మిషన్ తీసుకునేది ఒకటి, నడిపేది ఒకటి, తర్వాత అక్కడ లోపల జరిగేటువంటి విషయాలు వేరే ఉంటాయి. సో ఇవన్నీ కూడా పోలీసులకి చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని దాదాపు వారం రోజుల పాటు కూడా పలు సెంటర్స్ పైన వాళ్ళు నిఘా ఉంచారు. నిఘా ఉంచిన తర్వాత కొన్ని సలూన్స్లో వారికి అక్కడ కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రావడంతో దాదాపు 4 రోజుల నుంచి కూడా పోలీసులు సిటీలో ఉన్న పలు సెంటర్స్ పైన కూడా దాడులు నిర్వహిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే అట్లా 100 స్పా సెంటర్ల పైన కూడా దాడులు చేశారు. చాలామందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో వారిపైన పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఒక్క పంజాగుట్టలోనే 17 స్పా సెంటర్లని పోలీసులు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి వారందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం నేను పంజాగుట్ట నుండి అమృత ప్యాలెస్ దీంట్లో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాను. అక్కడ మార్క్ సలూన్ అనేది ఒకటి ఉంది. అక్కడ ఇది చాలా ఫేమస్ ఇక్కడ. సో మార్క్ యూనిసెక్స్ సలూన్ పేరుతో ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఫ్యామిలీ స్పా పేరుతో ఇక్కడ నడుపుతున్నారు సలూన్. ఇక్కడ మసాజ్ ఇవన్నీ కూడా చేస్తారనేసి కూడా వారు చెప్తున్నారు. అంటే మహిళలకి పురుషులకి రెండింటికి కూడా ఈ యొక్క మసాజ్ సెంటర్లో ఇక్కడ మసాజ్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఈ మసాజ్ ముసుగులో కొన్ని వికృత క్రీడలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది తీసుకొని వచ్చి వారితో క్రాస్ మసాజులు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. దాంతోపాటు లైంగిక సంబంధించినటువంటి అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. దాంతోపాటు ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా వీరు ఇల్లీగల్గా నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడండి, మామూలుగా అయితే ఏదన్నా ఎన్ని స్పా సెంటర్స్ కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే కంపల్సరీ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు దానిపై కూడా సీసీ కెమెరాలు ఉంటుంది. ఒక రికార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వారు ఏ సర్వీసులు తీసుకుంటున్న దానిపై కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అమౌంట్ ఎట్లా తీసుకుంటున్నారన్న దానిపై కూడా మొత్తం డేటా అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ మార్క్ యూనిసెక్స్ సలూన్ ఏదైతే ఉందో దీనిపైన కూడా పంజాగుట్ట పోలీసులు వారు దాడులు చేశారు. దాడులు చేసిన తర్వాత ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్న నేపథ్యంలో వారికి అదుపులోకి తీసుకొని ఇక్కడ మహిళలు కానీ ఇక్కడ ఉన్న నిర్వాహకులు కానీ అదుపులోకి తీసుకొని వారికి నోటీసులు ఇచ్చారు. పలు సెక్షన్స్ కింద కూడా అక్కడ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే మొత్తం దాడులు చేసినటువంటి అన్ని సలూన్స్లోనూ కూడా మొత్తం లాక్ వేస్తుంది. అన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి మొత్తం కూడా కోర్టు పరిధిలోకి ఈ యొక్క విషయం వెళ్ళింది కాబట్టి పోలీసులు కూడా ఇప్పుడు కేసులు నమోదు చేసినప్పుడు కానీ కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది రిమాండ్ కూడా తరలించారు, కొంతమంది మహిళలను అయితే హోమ్కి అయితే పంపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే పంజాగుట్టలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ సలూన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. వారిపైన ఎలాంటి సెక్షన్స్ పోలీసులు అనేది పెట్టారు కూడా ఒకసారి నేను చూస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ మార్క్ యూనిసెక్స్ సలూన్ పైన కూడా కేసు నమోదు చేసుకునే నేపథ్యం కాబట్టి ఒకసారి మొత్తం V2 ఫ్యామిలీ సలూన్ అండ్ స్పా దానికి సంబంధించి అమీర్పేటలో ఉంటుంది. దానిపైన కూడా దాదాపు 3 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. దాంతోపాటు గ్లామరస్ ఫ్యామిలీ సలూన్ పంజాగుట్ట మాతానగర్లో ఉన్నటువంటి దానిపైన, అలాగే రెడ్ క్వీన్ స్పా ఎలిఫెంట్ హౌస్ అమీర్పేటలో ఉంటుంది దానిపైన, అలాగే ఆక్సిజన్ స్పా అండ్ సలూన్ క్లాసిక్ ఎమరాల్డ్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో దాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. దాంతోపాటు జీకే బ్యూటీ అండ్ స్పా అదొకటి ఛానల్ బిల్డింగ్ ఆపోజిట్ ఉంటుందనేసి పంజాగుట్లో దాన్ని కూడా సీజ్ చేశారు. దాంతోపాటు న్యూ జాస్మిన్ స్పా ఫ్లాట్ నంబర్ ఐశ్వర్య నిలయం, అలాగే DP కాలనీ, అలాగే మోడర్న్ బ్యూటీ స్పా సెంట్రల్ ప్లాజా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది రాజ్భవన్ రోడ్లో, అది దానికి నోటీసులు ఇచ్చారు. మార్క్ యూనిసెక్స్ సలూన్ అండ్ ఫ్యామిలీ స్పా అమృత మాల్, ఇది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ప్లేస్లో ఉన్నాము. సో దీనిపైన ఈ అమృత మాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్లేస్లో, ఎందుకంటే ఇది చాలా పబ్లిక్ ప్లేస్, మనం చూస్తున్నాం చాలా వరకు షాప్స్ ఉన్నాయి, ఇతర సంబంధించిన వ్యాపారాలు కూడా సముదాయాలు ఉన్నాయి. సో చాలా నిత్యం రద్దీగా ఉంటున్న ప్లేస్లో కానీ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఈ యొక్క మొత్తం ప్లేస్ అంతా తీసుకున్నారు. సో ఇక్కడైతే సెక్యూరిటీ పరంగా అందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి ఇష్యూ అయితే ఏం లేదు కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారని కూడా చెప్తున్నారు. ఇక్కడే మహిళలను కూడా నిర్వాహకులతో పాటు పోలీసులు అదుపులోకి వారు తీసుకున్నారు. సో దీంట్లో
ఈ 223 అలాగే 221 R/W అలాగే 3/5 బిఎన్ఎస్ యాక్ట్ కింద 21/76 సిపి యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. వీరిపైన జి నరేష్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పంజాగుట్ట ఎస్ఐ ఫిర్యాదు చేశారు కాబట్టి వీరిపైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం పడుతుంది. ఇప్పుడు ఫిర్యాదు చేసినటువంటి వారందరూ కూడా పంజాగుట్ట పోలీసులే, ఎస్ఐలు కానీ సిఐలు కానీ కానిస్టేబుల్ కానీ అందరూ కూడా వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంది కాబట్టి వారిపైన కంప్లైంట్ చేశారు. వాటిపైన ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. మరొకటి ఎస్థెటిక్ వెల్నెస్ స్పా మయాంక్ ప్లాజా ప్లాట్ నెంబర్ 103 ఫస్ట్ ఫ్లోర్ లాల్ బంగ్లా దగ్గర మరొకటి ఉంటుంది. సో దానికి కూడా నోటీసులు ఇచ్చారు. తర్వాత క్రిస్టల్ ఫ్యామిలీ సలూన్ అదొకటి, అలాగే మనీషా ఫ్యామిలీ బ్యూటీ అండ్ ఆయుర్వేద మెన్స్ అండ్ అదొకటి, తర్వాత హెవెన్ స్పా ఆనంద నిలయం దగ్గర అదొకటి. సో తర్వాత జయశ్రీ వెల్నెస్ స్పా సెంటర్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఆర్ఎల్స్ హెల్త్ అండ్ బ్యూటీ స్పా ఇదైతే ఎగ్జాక్ట్గా శ్రీడార్ కాలనీలో ఉంటుంది. అదొక అపార్ట్మెంట్ పైనంతా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా వీళ్ళు తీసుకున్నారు రెంట్కి. మొత్తం ఫ్లోర్ అంతా కూడా 2 సలూన్లు ఉన్నాయి. ఒకటి మనం ముందుగా చెప్పినటువంటి ఆర్ఎల్స్ అదొకటి ఉంది. తర్వాత వచ్చి మరొకటి అదే ప్లేస్లో చాలా సంవత్సరాల నుంచి కూడా వారు గుట్టు చప్పుడకుండా అక్కడ సలూన్ అనేది నడుపుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దానిపైన కూడా కేసు వారు నమోదు చేశారు. దాంతోపాటు ఓషన్ స్పా అదొకటి, తర్వాత రూబీ రీఫ్రెష్ అదొకటి, లక్కీ బ్యూటీ అదొకటి. సో ఈ హెవెన్ స్పా వచ్చి ఎగ్జాక్ట్గా మనం ఇందాక అనుకున్నట్టుగా ఆర్ఎల్స్ హెల్త్ ఆపోజిట్ ఉన్నటువంటి ఫ్లాట్లోనే ఉంటుంది. సో అంతా కూడా ఒకటే ఫ్లోరు, సో ఎదురుబెదురుగా కూడా ఉంటాయి. సో వారిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. సో నమోదు చేసిన తర్వాత వారిపైన కేసులు నమోదులో 223, 221 సో ఇదంతా రెగ్యులర్గా ఉన్నటువంటి ఇది. సో అందరికీ కూడా ఒకటే సెక్షన్స్ పెడుతూ కేసులు నమోదు చేశారు. వీరిపైన మాత్రం ఎవరైతే వెంకటకిషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పంజాగుట్ట సిఐ వీరిపైన కంప్లైంట్ ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. తర్వాత రూబీ రిఫ్రెష్ అదొకటి, లక్కీ బ్యూటీ స్పా అండ్ యూనిసెక్స్ సలూన్, సో ఇవంతా వీటిపైన కూడా కేసులు నమోదు చేశారు. అట్లా సిటీలో దాదాపు ఇలాంటి మార్క్ యూనిసెక్స్ సలూన్ పేరు ఉన్నటువంటి వారు, అలాగే చాలా వరకు కూడా చాలా లగ్జరీస్గా ఉన్నటువంటి స్పా సలూన్స్ పైన కూడా కేసులు నమోదు చేశారు. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. పురుషులకి మహిళలతోనూ, మహిళలకి పురుషులతోనూ కొన్ని చోట్ల ఇట్లా క్రాస్ మసాజులు కానీ ఇతర సర్వీసెస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువతలను తీసుకొచ్చారు కాబట్టి వారిని నోటీసులు ఇచ్చి పంపించేసినట్టుగా తెలిసింది. కొన్ని చోట్ల అయితే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాడులు చేయడానికి పోలీసులు వెళ్తే అక్కడ నిర్వాహకులు కొంతమంది అంటే మఫ్టీలో పోలీసులు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీటిలాగానే వెళ్తాలన్నటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి వాళ్ళని అడ్డుకున్నారు. అంటే ఏంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనేసి వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డుకొని ఏకంగా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. సో అప్పుడు పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా వరకు కూడా పారిపోయినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు తీసుకున్నటువంటి ఈ యొక్క మొత్తం స్పా సెంటర్ల పైన ఒక దాడులు అనేది ఒక సంచలనంగా మారినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. కంపల్సరీ స్పా సెంటర్స్ కానీ, మసాజ్ సెంటర్స్ కానీ, ఎవరైనా కూడా వెల్నెస్ సెంటర్స్ కానీ పేర్లతో నడిపేవారు నియమ నిబంధనలు కంపల్సరీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆ ఏరియాలో వాళ్ళు నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్న లోకల్ పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వీరిపైన నిత్యం నిఘా అనేది ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎవరైనా ఇల్లీగల్గా అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పంజాగుట్టు సిఐ చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి. సో ప్రస్తుతం అయితే 17 సలూన్లు పంజాగుట్లో క్లోజ్ అయ్యి, మరొకటి అమీర్పేట, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్బి, తర్వాత హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా పలు సలూన్లు క్లోజ్ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది.